హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏం చెప్పడం కాదు, ఏం చేయాలనుకుంటున్నానో మీకైతే చూపిస్తాను. నేను చూద్దాం. మరి అయితే నేను వీడియో అయితే పోస్ట్ చేయలేకపోయాను, ఏమనుకోకండి. కొంచెం హెల్త్ అయితే బాగాలేదనమాట, నీరసంగా ఉంది. దానివల్ల నేను వీడియో చేయలేదు, వీడియో పోస్ట్ చేయలేదు. అందుకనేసి ఈరోజైతే తప్పకుండా నేను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, రిక్వెస్ట్. ఓకేనా? మరి వీడియోలోకి అయితే వెళ్దాం. నేనైతే చూపిస్తాను మీకు, చూద్దాం. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవిడేంటో చేస్తానని ఇక వాళ్ళ కిటికీ అయితే చూపిస్తుంది అనుకుంటున్నారా? అలానే ఏమీ లేదు. మా ఇల్లు కట్టి 3 సంవత్సరాలు అవుతుంది అని చెప్పాను కదండి. మేము అప్పుడు ఈ కిటికీలు పెట్టినప్పుడు అతను ఏం చేశాడంటే, మామూలుగా వాటర్ పెయింట్ వేస్తారు కదండి, అది మాత్రమే వేసాడనమాట. మడ్డి కోటింగ్ అంటారు, అది మాత్రమే వేసాడు. అది వేసేసి కిటికీలు ఇచ్చాడనమాట వేసే అతను. అది ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను. ఈ కిటికీ మొత్తం క్లీన్ చేసి పేపర్ అయితే కొడతానండి. చూడండి, ఈ కిటికీకి ఇక్కడ చూడండి డోర్ తీస్తున్నాను. అదిగో డోర్ తీసాను కదా, డోర్ తీస్తే లైటింగ్ అయితే వచ్చింది. ఇంకా చూడండి, నేనైతే ఈ బ్రష్లో ఇది ఇలా పెట్టాను అనమాట. దీనికి చూడండి ఒక తీగ కట్టాను. ఇలా ఒక తీగ కట్టి బ్రష్లు పెట్టుకునేది అనమాట అండి. ఇది నేనైతే దువ్వాన్లు సెట్ చేశాను. చూడండి, మా కరెంటు బిల్లులన్నీ, ఇగో కరెంటు బిల్లులన్నీ కూడా, కరెంటు బిల్లు నెల కరెంటు బిల్లు కట్టడానికి నేను ఇక్కడ ఒక తీగ ఇలా కట్టాను ఈ కిటికీకి. ఎందుకంటే మరి మాది తక్కువ ప్లేస్ కదండి, మాకు ఒక రూమే కదా, అత్తయ్య వాళ్ళకి ఒక రూము, మాకు ఒక రూము కదా, అందుకనేసి ఈ కిటికీకి అన్నీ పెట్టాను అనమాట. ఇది చూడండి, ఐడెంటిటీ కార్డు మా ఆయన గారిది. ఇది ఐడెంటిటీ కార్డు, ఇది వేసుకోవట్లేదు అనమాట ఆయన. అందుకే నేను ఈ ఐడెంటిటీ కార్డు ఇలా పెట్టి, ఈ ఐడెంటిటీ కార్డుకి నేను ఇగోండి క్లిప్పులు పెట్టాను. ఫ్లక్కర్స్ అన్నీ కూడా నేను ఇలా పెట్టాను అనమాట. పిల్లలు ఉదయాన్నే స్నానానికి వెళ్ళే ముందు ఫ్లక్కర్స్ పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. ఈ కిటికీకి ఇలా సెట్ చేశానండి నేను. చూడండి, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నానో లేదో మా పాప అయితే వచ్చేసింది నా దగ్గరికి అల్లరి చేయడానికి. ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇలా క్లీన్ చేస్తాను. క్లీన్ చేసేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానో మీకు చూపిస్తాను. చూడండి, నేను కిటికీ మొత్తం చీపురుతో క్లాత్తో శుభ్రం చేసేసాను అనమాట. చూడండి, చాలా నీట్గా శుభ్రం చేశాను. ఇలా హైట్లో ఉంటే మా బల్ల మీద పెట్టుకున్న సామాన్లన్నీ కూడా చాలా చక్కగా కనబడుతున్నాయి. చూడండి, నేను ఎక్కడి నుంచి ఉన్నానో ఇంత హైట్లో అనుకుంటున్నారా? మీకు చూపిస్తా చూడండి. రెండు చైర్స్ మీద నుంచున్నానండి నేను. ఎందుకంటే ఈ కిటికీ క్లీన్ చేయడానికి 2 చైర్స్ మీద నుంచున్నాను నేను. మొత్తం క్లీన్ చేశాను కదా. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇది పేపర్, ఇలా పేపర్ కొడతారు కదండి పెయింట్ వేసేవాళ్ళు. పెయింట్ వేసేటప్పుడు పెయింటర్లు ఏం చేస్తారంటే, ఇదిగో ఈ పేపర్తోనే ఇది ఇలా క్లీన్ చేసేసుకుంటారు. చూడండి, ఇలా పేపర్ కొట్టిన తర్వాత మనం దీనికి పెయింట్ వేసుకోవాలన్నమాట.
ఇలా మనం పేపర్ కొట్టుకోకుండా పెయింట్ వేసుకుంటే పెయింట్ అయితే పట్టదండి. రెండు చైర్స్ వేసుకున్నాం వల్ల ధైర్యంగా చేయగలుగుతున్నాను. అది ఒకటే చైర్ అనుకో జారిపోతుందని భయం ఉంటుంది కదండి. అమ్మా చూడండి, మా పాప కూడా నాకు ఎంత హెల్ప్ చేస్తుందో చూడండి. హాయ్ చెప్పు తల్లి, హాయ్ చెప్పు. ఇప్పుడు దాకా చీపురుతో క్లీన్ చేశాను కదండి, క్లాత్తోని గట్ట. అందుకనేసి మా పాప అయితే చీపురు ఇచ్చేస్తుంది, ఇదిగమ్మ తుడువమ్మ అనేసి. చూసారా, ఆడపిల్లలు ఉంటే తల్లికి చాలా హెల్ప్ చేస్తారనమాట. మనం ఆడపిల్లలు అని మనం బాధపడకూడదు, మగపిల్లలు లేరు అయ్యో అని అనుకోకూడదు. అమ్మా అమ్మా అదమ్మా పట్టుకోనా, నువ్వు లేవమ్మా, నువ్వు డస్ట్ వచ్చేద్దు నీ కళ్ళల్లోకి. నువ్వు నడిచి నాని దగ్గరికి వెళ్ళిపో, ఏదో అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. ఇది కిటికీ మొత్తం శుభ్రంగా పేపర్ కొట్టేసి మీకు చూపిస్తాను నేను. చూడండి, మనం పేపర్ కొడతాం కదా, పేపర్ కొట్టినప్పుడు మనకి ఇలాగ కొన్ని రాదు. మనకి పనిచేసే వాళ్ళు అక్కడక్కడ చూడండి సిమెంట్ ఎలా ఉండిపోయిందో చూసారా. ఇదిగో ఈ సిమెంటు మనం పెయింట్ వేయడానికి పెయింట్ పట్టదన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా చూసారా వచ్చేస్తుంది. ఇలా స్క్రూ డ్రైవర్, ఇదిగోండి స్క్రూ డ్రైవర్తో మనకు వచ్చేస్తుంది. చూసారు అలా వచ్చేస్తుందో, ఇలా కొట్టేసి ఇలా 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 మన స్క్రూ డ్రైవర్తో చాలా నీట్గా ఈ సిమెంట్ మొత్తం మనకి ఇలా తీసేసుకుని చూసారు. అప్పుడు మనం పేపర్ కొట్టుకుని ఎండ్ వేసుకోవాలి. ఇట్లా ఇది చాలా కష్టమైన పని అనమాట. అయితే మరి ఏం చేస్తాం, తప్పదు. ఈ రోజుల్లో పెయింట్ వేయడానికి ఏంటి, టాపీ పెన్ వాళ్ళకి ఏంటి జీతం 1000 రూపాయలు అయిపోయింది. పెయింట్లు వేయడానికి 1000 రూపాయలు జీతం, 1000 రూపాయలు లేదా 800. ఇలా మనం ఇంట్లో ఖాళీగా ఉన్న టైంలో ఇలాగా మాకు మొత్తం 6 కిటికీలు ఉన్నాయండి. 6 కిటికీలు, 6 కిటికీలకి రోజుకు కిటికీ చొప్పున ఇలా వేసేసుకున్నా మన పని మనకి బాధ్యతగా నీట్గా చేసుకుంటాము. చాలా నీట్గా చేసుకుంటాం. మనకి 800, 1000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు మనం పేపర్ కొట్టుకోవాలి. చూడండి, మరి ఇందాక ఇక్కడ మీకు చూపించాను కదా నేను స్క్రూ డ్రైవర్తో ఎంత బాగా క్లీన్ చేశానో చూడండి. స్క్రూ డ్రైవర్ తోటి సిమెంట్ మొత్తం తీసేసి ఇది ఇలా పేపర్ కొట్టాను అనమాట. ఇది ఐరన్దే, ఇది రావట్లా. ఇలా మొత్తం మనం పేపర్ కొట్టుకుని ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు పెయింట్ వేస్తే పెయింట్ ఇక్కడ పడుతుందండి, లేకపోతే పెయింట్ పట్టదన్నమాట. అందుకే ఫస్ట్ మనం పేపర్ తెచ్చుకుని పేపర్ కొట్టుకోవాలి. ఈ పువ్వులు ఎందుకు పెట్టించానంటే ఇవి చూడండి, దీనికి ఇలా తీకి ఇలా కట్టవలసి వచ్చింది కదా. అత్తయ్య చూడ పిల్లని చూడు, నేను పని చేసుకుంటున్నాను కదా, మాట్లాడు.
వీటికి చక్కగా మనం ఏమన్నా పిల్లలు షర్ట్లు అవి ఏమన్నా తగిలించుకోవడానికి ఉంటుంది. మరి ఒకటే రూమ్ కదండి, మరి ఏం చేస్తాం, ఒక రూమ్లోనే అన్నీ అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి పిల్లల షర్ట్లు అన్నీ ఏమన్నా తగిలించుకోవడానికి ఉంటుందని నేను ఈ పువ్వులు పెట్టించాను అనమాట. ఇన్ని 1 2 3 అంటే 3 3 9 పువ్వులు అయితే వచ్చింది. ఇలా శుభ్రంగా ఈ సైడ్ కూడా శుభ్రంగా మొత్తం చాలా నీట్గా పేపర్ కొట్టేయాలి మనం. ఇలా ఇటు కింద సైడ్ కూడా ఇలా కింద సైడు ఇలా ఈ రాడ్ మొత్తం కూడా ఇలా మొత్తం పేపర్ కొట్టేసిన తర్వాత మనం నీట్గా క్లాత్ పెట్టి తుడుచుకోవాలి. క్లాత్ పెట్టి తుడుచుకున్న తర్వాత పేపర్ వేసుకోవాలి. ఇది వర్క్ అసలు ఎప్పుడో చేయాలండి, పెండింగ్ అయిపోయింది వర్క్. అలా నాకు పిల్లలతో కుదరక, మా ఆయన గారికి ఏమో ఖాళీ లేక అలా పెండింగ్ అయిపోయింది. మొత్తం ఈ రోజుకి 2 కిటికీలు అలా చెప్పున ఒక రోజు క్లీన్ చేసేసుకుని ఒక 2 రోజుల్లో ఇలా వేసేసుకుంటే మన పని చాలా త్వరగా అయిపోద్ది. మరి నాకైతే లేట్ పడుతుంది, ఎందుకంటే పాప వరకు ఏడ్చేస్తూ ఉంటుంది. పాప ఏడుస్తూ ఉంటే నేను ఇంకా చైర్స్ మీదే ఉన్నాను. చూడండి చైర్స్ మీదే ఉన్నాను. నేను చైర్స్ మీదే ఉన్నాను అనమాట. ఇలా క్లీన్ చేసేసుకుని నీట్గా ఈరోజైతే నేను క్లాత్తో చాక్లెట్ ఇస్తాను. ఏడవకమ్మా, ఏడవకే. ఇది ఫ్రెండ్స్ మరి ఈరోజు వీడియో. ఎందుకంటే బయట పెయింటర్లకు ఇవ్వాలంటే మనకి చాలా డబ్బులు అయితే అయిపోతాయి కదా. మనం ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పనులన్నీ అయిపోయిన తర్వాత రోజుకో కిటికీలో వేసేద్దామని నేను అయితే డిసైడ్ అయిపోయాను. ఆగే అడుగు, నీకు వచ్చి నేను చాక్లెట్ ఇస్తానమ్మా, చాక్లెట్ ఇస్తానే. ఆగే ఈరోజు ఇది మొత్తం నేను సిమెంట్ అంతా క్లీన్ చేసేసి పేపర్ కొట్టేసి క్లాత్ పెట్టి తుడిసేసాను కదండి. రేపొద్దున్న అయితే పెయింట్ వేస్తాను. దీనికి పెయింట్ ఎలా వేస్తానో ఏంటో, ఏ కలర్ వేస్తానో మీకైతే చూపిస్తాను. ఓకేనండి, మరి రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.